జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గం మన యువ నాయకులు, మన ఆశల వారధి సంవత్సరాలు ఆయన వెనుతిరక్క వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్యారలల్ గవర్నమెంట్ గా నడుపుతూ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ నారా లోకేష్ బాబు గారికి మన పార్క్ రోడ్డు మహిళల తరఫున పెద్దల తరఫున అందరితో ముడిపెట్టి ఒక ఉన్నతమైన స్థాయికి మన మంగళగిరిని తీసుకెళ్లేదానికి భవిష్యత్తు ఒక అభివృద్ధి ప్రణాళిక లేకుండా చేసిన పరిస్థితి. కానీ మన అందరి తరఫున కర్మైన స్వాగతం. అందరూ కూడా కొంచెం కూర్చోండి. తల్లి 2019లో తెలుసుకుంటానని అమ్మా, నేను ఓడిపోయిన తర్వాత తల్లి చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ బల్ల వేసాం, కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తే కాదు కుట్టు మెషిన్లు కూడా ఉచితంగా అందజేసింది తెలుగుదేశం పార్టీ. మా ఆరోగ్య ఇబ్బంది ఉందంటే ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్ పెట్టా. ఊర్లో పెళ్లి జరిగితే, వార్డులో పెళ్లి జరిగితే పెళ్లి కానుకిచ్చాం. చివరికి ఇంట్లో ఎవరన్నా చనిపోతే గతంలో చంద్రన్న బీమా ఉండేది, ఇప్పుడు లేదు కనుక మట్టి ఖర్చులకి 10,000 రూపాయలు అందించాం తల్లి. ఆయన తర్వాత కాండ్రు కమల గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు తల్లి. అంటే 25 సంవత్సరాలు మీరు 2 కుటుంబాలకు అవకాశం ఇస్తారు. ఆలోచించండి అమ్మా, నేను చేసిన కార్యక్రమాల 10% అన్న వాళ్ళు చేసి తల్లి. నేను ఇక్కడ పుట్టలేదు, పెరగలేదు అమ్మా. 2019లో ఎప్పుడైతే నేను ఇక్కడ పోటీ చేశానో ఆ రోజే మొదటిగా 6 నెలల తర్వాత కోవిడ్ వచ్చింది. ఆ సమయం ఎవరిని కలవలేకపోయాం అమ్మా. కుర్రోడిని, ఉత్సాహవంతుడిని, నా తెల్లగడ్డం చూసి ముస్లిం కానీ పనిచేసేదానికి వచ్చేటది ఒక పట్టుదలతో. దేశంలో 4,000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చిరునామా మంగళగిరి చేయాల లక్ష్యంతో నేను పనిచేస్తాను తల్లి. మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు, మేము మీ చుట్టూ తిరిగి మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత తెలుగుదేశం. అమ్మా, మనందరం చూసాం ఒక పట్టుదలతో నేను చేశాను. మన వార్డులో నేను తిరిగినప్పుడు ప్రధానంగా ఒక 4-5 సమస్యలు నాకు చెప్పారు. కార్పొరేషన్ ఎందుకు చేశారు తెలుసా? మందే డబ్బులు దొబ్బేదానికి. ఇంటి పన్ను నీరు వెళ్ళి వేరే వాళ్ళ ఇంటి ముందు లాగుతుంది, వాళ్ళకి మనకి గొడవ. అవునా కదా తల్లి? లేదు 4 గడపలు దాడితే వాళ్ళకి మనకి గొడవ. పొద్దున్న లేచి నుంచి ఇదే గోల. దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ తల్లి. ఈ సభాముఖ హామీ ఇస్తున్న మంగళగిరి నియోజకవర్గం మొత్తం భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు తల్లి. కృష్ణమ్మ జలాలు తీసుకొస్తా, నీరుని శుద్ధి చేస్తా, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించే బాధ్యత కూడా మీ లోకేష్ తీసుకుంటాడు తల్లి. దశాబ్దాలుగా మీరు అక్కడ ఉంటున్నారు. ఆనాడు కనుక నియోజకవర్గంలో కనీసం ఒక్క పట్టా ఇచ్చాడైనా? మన వార్డులో ఇచ్చాడా? 2 నెలలు ఓపిక పెట్టండి, మన ప్రభుత్వం మోస్తుంది. మీరు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడనే మీకు శాశ్వత భూ హక్కు కల్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. పక్కనే చూసాం చేసి ఆ ఇల్లు తల్లి. చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు, మంగళగిరి ప్రజల కోసం ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా హామీ ఇచ్చారు. అమ్మా, ఈ మీటింగ్ లో మైనార్టీలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది. అది అందరు తెలిసిన విషయమే. ఆ పొత్తులో మనం ఉన్నా కూడా రంజాన్ మాసానికి రంజాన్ తోఫా ఇచ్చాం. హజ్ యాత్రికులకు సబ్సిడీ ద్వారా పంపించాం. రంజాన్ మాసం వస్తే మసీదులు రంగులు వేసినా కూడా డబ్బులు ఇచ్చింది మన ప్రభుత్వం. ఇంకా ఇమాం మౌజములకి గౌరవ వేతనం కూడా మన ప్రభుత్వం ఇచ్చింది. అలాంటిది 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీ సోదరులపైన దాడులు పెరిగినాయి. మీకు 3 ఉదాహరణలు ఇస్తాను తల్లి. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం అంటారు, పెద్దలు చెప్తారు. అలాంటిది నంద్యాలలో అబ్దుల్ సలాం ఆయన మొత్తం కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయినప్పుడు ఎవరు తెలియదు.
చనిపోయిన తర్వాత బయటకు ఒక వీడియో వచ్చింది. అబ్దుల్ సలామే స్వయంగా వీడియో తీసి పెట్టాడు. వైకాపా నాయకులు మమ్మల్ని వేధిస్తున్నారు, ఇది తట్టుకోలేకపోతున్నా, అందుకే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పారు. అమ్మ పాదయాత్రలు నేను నడిచినప్పుడు మిస్బా తల్లిదండ్రులు నన్ను కలిశారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో నన్ను కలిశారు. ఇప్పుడు కూడా బాగా గుర్తు నాకు. మిస్బా అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది తల్లి, అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్. వైకాపా నాయకులు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తున్నారని వైకాపా నాయకులు మిస్బా తల్లిదండ్రులు వేధించి ఇబ్బంది పెట్టారు. మిస్బాకి టీసీ పిచ్చి పంపించమని చెప్పారు. అది తెలుసుకున్న మిస్బా తట్టుకోలేక ఆమె డైరీలో రాసింది, నేను చనిపోతే మా తల్లిదండ్రులు హాయిగా ఉంటారు, అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను రాసింది. అదే డైరీలో మొదటి పేజీలో కూడా రాసింది మిస్బా, నేను బాగా చదువుతా డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. మా నర్సరావుపేటలో ఇబ్రాహీం అనే వ్యక్తులు వాక్ భూముల తరపున పోరాడినందుకు నడి వీధిలో నరికి చంపేశారు వైకాపా నాయకులు. దయచేసి ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. రంజాన్ తోఫా లేదు, రంజాన్ మాసం వస్తే పట్టించుకునే ప్రభుత్వం లేకుండా పోయింది. మాటలు మటుకు పెద్ద పెద్ద చెప్తారు తల్లి. అమ్మా ఇప్పుడు వైకాపా నాయకులు మీ దగ్గరకు వస్తున్నారు, వాళ్ళ కరపత్రం కాదు తెల్ల కాగితం తీసుకొస్తున్నారు. సిఏఏ గురించి దుష్ప్రచారం చేస్తున్నారు తల్లి. దాని గురించి కూడా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. అమ్మా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వైకాపాకి 31 మంది ఎంపీలు ఉన్నారు. 31 మంది వాళ్ళందరూ గుంపుగుత్తుగా సిఏకి మద్దతు తెలిపారు. లోక్సభలో వాళ్ళ పార్టీకి చెందిన మిథున్ రెడ్డి గారు ఏకంగా సిఏకి మద్దతు తెలిపారు. ఇంకొక ఆయన ఉన్నాడు రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు, జగన్ కేసులు అన్నిట్లో రెండో దొంగ ఆయన. ఆయన రాజ్యసభలో ఏకంగా మద్దతు ఇస్తూ మాట్లాడారు. అంటే అప్పుడు లేనిది తెలియదు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది తల్లి. మళ్ళీ ఆ రోజు ఎందుకు వీళ్ళు మద్దతు ఇచ్చారు? ఈ సభాముఖ మైనార్టీ సోదరులు నేను హామీ ఇస్తున్నా, చట్టాన్ని నేను చదివాను, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని నేను మీ స్పష్టంగా హామీ ఇస్తున్నా. అమ్మా మన దగ్గర పెద్దలు సామెత చెప్తారు, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదని. మనం చూసాం 2019లో సొంత బాబాయిని చంపేసి మనపైన వేశారు అనుకుందా. 5 సంవత్సరాల తర్వాత సునీత గారి పేరుతో నిజం బయటకు వచ్చింది తల్లి. అలాంటి అబద్ధమే ఈ సిఏ పైన చేస్తున్నారు. దయచేసి ఆ దుష్ప్రచారం నమ్మద్దని ఈ సభాముఖంగా కోరుతున్నాను. నొక్కుతాడు 100 రూపాయలు ఉష్షన్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు. ఏమా మార్చి కరెంటు బిల్లు వచ్చింది ఏప్రిల్లో. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నారు. అమ్మా వైకాపా నాయకులు ఇప్పుడు వస్తారు. కరకట్ట కమలాసన్ గారు అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అద్భుతమైన నటుడమ్మా, అందుకే ఆయన చెల్లమ్మని తొడుకొని వస్తారు. దయచేసి మద్యపాన మా ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారికి సవర రాజకీయాలు బాగా ఇష్టం. 2014లో తండ్రి సోమవాడు కావాలని ప్రచారం చేయించారు. అది తెలుసుకున్న ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు ప్రభుత్వ బాధితుల నుంచి 2 నెలలు దూరంగా ఉండాలని చెప్పారు. ఓపిక పట్టండి అమ్మా, మన ప్రభుత్వం వస్తుంది. 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. తప్పు చేసి పిల్లలు చదివించాం, ఈ రోజు ఉద్యోగాలు లేవని మంగళగిరికి నేను పరిశ్రమలు తీసుకొస్తా తల్లి. అమ్మా ఇక్కడనే ఉండే ఆటో నగర్, నేను ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఐటీ కంపెనీలు నేను తీసుకొచ్చా తల్లి. కానీ ఆ కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం ఆపేసింది. పరిశ్రమలు తీసుకొస్తాం, మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1,200 రూపాయలు అయింది. 1,200 రూపాయలు. తెలుగింటి ఆడపడుచులు ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం ఉచితంగా తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు వేస్తాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖ హామీ ఇస్తున్నాం. పక్షంలోనే నేను ఇంత కష్టపడ్డానంటే ఇంకా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతానో ఒక్కసారి మీరందరూ ఆలోచించమని కోరుతున్నాను. ఎన్నికల కోసం నేను రాను. గతంలోనే ఎన్నికలు కరెక్ట్ గా 3 సంవత్సరాలు ఉన్నానుగా మన వార్డులన్నీ నేను తిరిగాను, మీ సమస్యలు తెలుసుకుని. దాని తర్వాత రాష్ట్రం అంతా పాదయాత్ర చేశా.
అది పూర్తి చేసుకుని మళ్ళీ మంగళగిరిలో తిరుగుతున్నా తల్లి. నేను ఇక్కడ ఉన్నా తల్లి, అక్కడ చూస్తున్నా. అమ్మా చెప్పు. 25 సంవత్సరాల నుండి వడ్డీలలో ఉంటున్నామండి. మాకు ఇళ్ళ స్థలాలు కావాలని తిరుగుతున్నా. వాళ్ళు పథకాలను ఇచ్చారులే కానీ మాకేమి ఇల్లు స్థలాలు ఇవ్వలేదండి. తిరిగి ఇది అవుతున్నాము. డ్రైనేజీలు సరిగ్గా లేవు. మాకి కాలువలు తీయమన్నా కూడా మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు ఇది చేయట్లేదు సార్. మాకి పేద కుటుంబాలకి ఇల్లు కట్టించి తాళాలు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. మొదటిది. రెండోది, ఈ డ్రైనేజ్ ఓపెన్ డ్రైనేజ్ పెడితే ఇదే సమస్య. చెత్తంతా అక్కడ వెళ్తుంది, మళ్ళీ తీసాక ఎవడు రాదు. దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. భూగర్భ డ్రైనేజ్ చేస్తే ఒక దోమ కూడా ఉండదు. ఇది అన్న ఎన్టీఆర్ ఊర్లో నిమ్మకూరులో నేను చేశా. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు. అద్భుతంగా ఉంది అక్కడ డ్రైనేజ్. ఆ విధానం మంగళగిరిలో అమలు చేస్తాం. ఓకేనమ్మా? చెప్పారు ఉపయోగపడేవి. మాకు ముందు ముందు కూడా బాగా జరుగుతాయని నమ్మకం ఉంది. కాకపోతే పార్క్ రోడ్ లో ఎక్కువగా గంజాయి ఉంది. అది మీరు ఎవరూ పట్టించుకోవట్లేదు. ఏ రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు. వీటి చాలా చాలా చెడిపోతుంది. మేము ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నాము. వాళ్ళకు ఉద్యోగాలు కూడా మంచి తెప్పించుకునేలా శ్రమ పడుతున్నాము. కానీ వాళ్ళకి ఎంత జీతం వచ్చినా ఏం చేసినా కూడా తల్లిదండ్రులు సుఖపడట్లేదు. ఎందుకంటే అది పిల్లల్లోనే ఇదైపోతుంది. ఆ గంజాయి మూలాన వాళ్ళ లైఫ్ పాడైపోతుంది. అసలు ఈ రాష్ట్రం లైఫే పాడైపోతుంది. అదొకటి. ఇంకోటి సార్ మాడతాను, గంజాయి వల్ల కుటుంబాలు ఎట్లా నాశనం అవుతున్నాయో నేను పాదయాత్రలు నేరుగా చూశాను తల్లి. చిత్తూరు జిల్లాలో నేను పాదయాత్ర చేస్తుంటే ఒక తల్లి వచ్చి కలిసింది. ఆ తల్లికి 3 కూతుర్లు. పెద్ద కూతురికి గంజాయికి బానిసలు చేశారు వైకాపా నాయకులు. ఆ కూతుర్ని 45 రోజులు శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు. ఆ తల్లి వచ్చి ఆ బాధ ఆవేదన నాకు చెప్పింది. ఆమె వచ్చి సిఎంసి వెల్లూరుకి నా కూతురిని తీసుకెళ్తా కొంచెం మాట సహాయపడింది. నేను ఆమె ఇంకో మాట కూడా అడిగింది. పెద్ద కూతుర్ని కాపాడలేకపోతే నేను చంపేస్తాను, అప్పుడే కదా మాకున్న మిగిలిన 2 కూతురు బాగుపడతారని చెప్పి. అమ్మా, ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న నియోజకవర్గంలో గంజాయి దొరుకుతుంది. ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న తాడేపల్లి పట్టణంలో ఆయన ఇంటి నుంచి కరెక్ట్ గా 100 మీటర్ల దూరంలో గంజాయి దొరుకుతుంది తల్లి. ఈ గంజాయి అన్నిటికీ కారణం ఒక వ్యక్తి. దయచేసి పేరు గుర్తు పెట్టుకోండి. అనంతబాబు. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన ఈ మహానుభావుడు ఒక ఎదవ. అనంతబాబు ఎంత ఎదవ అంటే అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు తల్లి. శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. అనంతబాబుకి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కానుక ఏంటో తెలుసా? ఎమ్మెల్సీ పదవి. మీటింగ్ పెట్టుకుంటే ఇట్లా పక్కన కూర్చోబెట్టించుకుంటాడు అనంతబాబుని ముఖ్యమంత్రి గారు. ఎంత అన్యాయమో చూడండి. అమ్మా, నేను హామీ ఇచ్చా, మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అమ్మా, నేను గంజాయి పైన యుద్ధం ప్రకటించేదండి. అనంతపూర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నా. సింగనమల నియోజకవర్గం గంజాయి వద్దు బ్రో నాకు ప్రచారం చేశా. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి, ఇతర మంత్రులు కూడా నేను లేఖలు రాశాను తల్లి. నేను వాళ్ళపైన యుద్ధం చేస్తున్నానని నాకు ధమ్కీ కూడా ఇచ్చారు. అందుకే కేంద్ర ప్రభుత్వమే స్వయంగా నాకు భద్రత కల్పించింది. సో యుద్ధం చేస్తున్నా కాదని కదా, కానీ అధికారంలో మనం లేం తల్లి. ఈరోజు అది మనకున్న సమస్య. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాయికి నేను ఫుల్ స్టాప్ పెడతాను. మళ్ళీ నేను వస్తా కదా గెలిచిన తర్వాత మన వార్డులో మీ చేత చెప్పించుకుంటా. సభాష్, నువ్వు గంజాయిని ఫుల్ స్టాప్ పెట్టావు తమ్ముడు అని మీ చేత నేను చెప్పించుకుంటా. మా చెల్లెమ్మది అయినప్పుడు మీకు ఇస్తాను. అమ్మదైనా మైక్ మీకు. ఇక్కడ చాలా మంది అద్దెలలో ఉంటున్నారు. అద్దెలలో ఉంటే ఎవరైనా చనిపోతే ఇళ్లలోకి రానివ్వట్లేదు. మెయిన్ అసలు ఇళ్లలోకి రానివ్వట్లేదు. ఇన్ని నెలలు అని చెప్పి అద్దెలకు కూడా ఎవరు ఇవ్వట్లేదు. చాలా మంది సఫర్ అవుతున్నారు, కానీ ఎవరు చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే కొంచెం బాగోదు చెప్పుకుంటా అని అనుకుంటున్నారు. కానీ నేను చెప్తున్నాను, మీరు వచ్చినాక ఎమ్మెల్యేగా గెలిచినాక సత్రాలు కట్టించి ఫ్రీగా వాళ్ళకి ఉండేటట్టు చేయమని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ బ్యాండీ కాలనీలో పార్కు పెట్టారు. ఈ గంజాయి తీసుకొని రౌడీ మోగ అక్కడ చేరి అల్లర్లు. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. నేను ఎప్పుడు ట్యూషన్కి వెళ్ళినా
ఎక్కడికైనా కాలేజీకి వెళ్ళినా నా అంటే ఎవరూ రాలా, అంత స్వేచ్ఛగా తిరిగాను నేను. కానీ ఇప్పుడు మా పిల్లల్ని పంపించాలంటే తోడెళ్ళాల్సి వస్తుంది. తీసుకెళ్ళాలి, తీసుకురావాలి, ఉన్నా సరే కామెంట్ చేస్తున్నారు. ఆ పార్కు పిల్లలు ఆడుకోవడానికి పెట్టారు కానీ అక్కడ ఏం లేదు. కమ్యూనిటీ హాల్ గా పెట్టినా సరే పర్వాలేదు, ఫంక్షన్లు అవి చేసుకుంటారు. అది సరే. అలాగే ఇల్లు, టిట్కో ఇల్లు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చారు కానీ వైసీపీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి పేరాట వెళ్ళిపోయింది. కానీ ఎవరికి సరిపోవట్లేదు సార్. అక్కడ ఎవరు ఒప్పుకోవట్లేదు తల్లి. అక్కడ అందరూ తెలుసు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అందుకే టిట్కోలో మీటింగ్ పెడితే నాకు 1.5 పట్టింది, ఫోటో లేదు. పెద్ద ఫ్యామిలీ ఉన్నాం మేము, పిల్లలు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. మాకు సింగిల్ బెడ్రూమ్స్ సరిపోవట్లేదు సార్. మీరు నెక్స్ట్ మీరు రాగానే ఇల్లు ఇస్తా అంటున్నారు, స్థలాలు ఇస్తా అంటున్నారు. సెంటు స్థలం సరిపోదు సార్, ఎవరికి సెంటు స్థలం సరిపోదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే 5 సెంట్లు ఇచ్చారు. 5 సెంట్లు ఇచ్చి డాబా కట్టించారు పల్నాడులో. మాకు తెలుసు. అప్పుడు జనాభా వేరు, ఇప్పుడు జనాభా వేరు. 5 సెంట్లు ఇవ్వాలంటే 1,00,000 కోట్లు అవుతుంది సుమారుగా. అదే అదే అమ్మాయి, భూమి ఇస్తాం కాదు, ముందు ఇల్లు కూడా కట్టాలి. ఎందుకంటే ఇప్పుడు సిమెంట్, స్టీల్, ఇసుక ధర విపరీతం పెరిగిపోయింది. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే దాదాపు 6 నుంచి 7 నుంచి 10 లక్షల రూపాయలు అవుతుంది. సో అది కూడా మెరుగైన టెక్నాలజీ తీసుకురావాలి. మీరు అన్నట్టు కొంచెం ఎక్కువ భూమి ఇస్తే బాగుంటుందని కోరుతున్నారు. అది ఎట్టి టెక్నాలజీ నేను చేస్తాను. ఓకేమా? అరే ఆ రోజు ఆప్షన్ ఇచ్చారు, 2 బెడ్రూమ్ కంటే తీసుకునే ఇసే కల్పిస్తాను. అవ్వదు, నాది బాధ్యత నాకు వదిలేసి. అమ్మా, గంజాయి విషయంలో చాలా సీరియస్ గా ఉన్నా. పనిచేస్తాను, ఎన్నికల్లో ఇంటికి ఒక కర్రిస్తా. ఏమంటారు? ఇస్తే గంజాయి చేసి ఎలా పని ఎవరైనా చేస్తే రౌడీని ఊరంతా తగలకోండి, నేను ఉంటాను మీరు అండగా. ఏమ్మా, అంతే కదా? నేను సీరియస్ గా తీసుకుంటాను. గంజాయి చాలా సీరియస్ సబ్జెక్టు. స్వేచ్ఛ ఉండాలి, మహిళలు తిరిగేదానికి ఇబ్బంది ఉండకూడదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి. మీరు చూస్తారు కదా, మన ప్రభుత్వం వచ్చిన మొదటి 100 రోజులు దీనికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఓకేనా? నాకు చెప్పాను, నేను రాసుకున్నా, తప్పనిసరి. థ్యాంక్ యూ. మంచిగా ఒకసారి మా మాట నుండి నేను 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళ నుంచి ఎక్కడెక్కడ మురికి నీళ్ళల్లో మా ఇంటి ముందే వస్తున్నాయండి. 3 సంవత్సరాల నుంచి మేము మురికి నీళ్ళు తాగుతున్నామండి. అసలు ఎవరు పట్టించుకో, రోడ్డు వేస్తా ఉన్నారు, రోడ్డు వేయలేదు. అసలు ఎంత నరకం పడిపోతున్నాం మేము. పిల్ల జల చేటతో ఎత్తుకుంటున్నామండి. వాసన ఫ్రంట్ నీళ్ళు కూడా మా ఇంట్లో కూడా వస్తున్నాయి. ఎంతమందికో చెప్పాము మేము, తినిపించుకోలేదు. గుంపులు సరిగా లేవు, రోడ్డు సరిగా లేదు, కాలువలు సరిగా లేవు. అంతా ఎట్లా ఉంటుందో అదొకటి. బోరింగ్ వేపిస్తే సార్, బోరింగ్ వేపిస్తే మాకు బావి ఉంది సార్. ఆ బావి పూడి చేసి బోరింగ్ వేపిస్తే మాకు నీళ్ళు రావాలంటే కాస్త కొట్టుకుంటాం సార్. బోర్గా తల్లి, ఇంటికి నేను పైప్ లైన్ వేసి నీళ్ళు ఇస్తానంటున్నా కదా తల్లి. బోర్ కాదు, డైరెక్ట్ గా మీ ఇంటికి పైప్ లైన్ నీరుని శుద్ధి చేసి ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి నీట్ గా పైప్ లైన్ ద్వారా ప్రతి గడపకి నీరు అందించే బాధ్యత నాది. సురక్షితమైన నీరు అందిస్తాను, డ్రైనేజ్ కడితే దాని తర్వాత రోడ్ వేస్తాను. అన్నేం చేస్తాను. అమ్మా, ఇల్లు విషయం చెప్పారు, డ్రైన్ విషయం చెప్పారు, నీరు గురించి చెప్పారు, రోడ్డు గురించి చెప్పారు. ఈ 4 నేను రాసిన. సత్రం గురించి తల్లి చెప్పింది, గంజాయి గురించి 2 చెప్పారు. నేను చూసుకున్నాను. రియంబర్స్మెంట్ పడలేదు సార్. బటన్ నొక్కారని చెప్పారు కానీ ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. కాలేజ్ వాళ్ళేమో పే చేయమంటారు. బటన్ కి కరెంట్ పోయిందండి, బటన్ కి కరెంట్ లేదు. ఇప్పుడు డిఎస్సి కూడా 5 years లో ప్రతి జనవరికి తీస్తానన్నారు. ఇంతవరకు 5 years లో ఒక్కసారి కూడా తీయలేదు. 5 years నుంచి జాబ్ లేకుండా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు చేశాం మా డిఎస్సి. మొన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న కలిసి స్పష్టమైన హామీ ఇచ్చారు, ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తా ఉన్నాం, దానికి కట్టుబడిన నంబర్ 1. నంబర్ 2, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ విధానం డిఎస్సి, ఈ వసతి దీవెన, విద్యా దీవెన అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు. దానివల్ల మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం సకాలంగా వేయదు, కానీ కాలేజ్ యజమాని మటుకు డబ్బులు కట్టుకుంటుంది. దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇది పోవాలి. హాల్ టికెట్ ఇవ్వనంటారు. ఏంటి, బాగా చదువుకుని అప్పో సొప్పో చేసి అది కడితే మార్కులు ఇస్తే ఇవ్వనంటారు. దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. అందుకే పాత విధానం, పాత ఫీ రీఎంబర్స్మెంట్ విధానం మళ్ళీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మదనపల్లి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో మళ్ళీ పాదయాత్ర చేస్తున్నప్పుడైతే నన్ను ఆపాడు. ఆర్టీసీ బస్సు జరిచాడు. లోకేష్ గారు మీతో మాట్లాడాలని. ఏంటన్నా చెప్పండి అంటే,
ఇప్పుడే 1,80,000 అప్పు చేసి కాలేజీకి నేను డబ్బులు కట్టి మార్క్ లిస్ట్ తీసుకున్నా. మా పాప బాగా చదివింది. ఒకప్పుడు ఫీ రీఎంబర్స్మెంట్ ఉండేది, ఇప్పుడు లేదు. దానివల్ల మేమే ఇబ్బంది పడ్డాం. మాకంటే వెసులుబాటు ఉంది, అప్పు చేశాం. లేని చాలా మంది ఉన్నారు, మీరు దయచేసి చూడండి అని చెప్పారు. ఆ రోజే నేను హామీ ఇచ్చాను, ఈ విద్యా దీవెన అనేది కరెక్ట్ కాదు, నేరుగా కాలేజ్ అకౌంట్ లో వేస్తాం, మీరు హాయిగా చదువుకునే బాధ్యత తీసుకోండి, విల్ టేక్ కేర్. అది కాకుండా చాలా మంది కట్లకి ఇబ్బంది పడ్డారు, మార్క్ లిస్ట్ రాలా. 6 లక్షల మంది మీలాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ 1 టైం సెటిల్మెంట్ చేసి మార్క్ లిస్ట్ మీకు అందజేసి బాధ్యత నేను తీసుకుంటాను. రోడ్డు మాత్రం బాగలేదు సార్, రోడ్డు బాగలేదు. అది కాక డ్రైనేజ్ కూడా బాగలేదు. ఎక్కడ నీళ్ళన్నీ స్టాక్ నిలబడిపోతాయి, దోమలతో నాడిపోతున్నాం సార్. మేము ఎక్కడ బండి వేసుకుంటామంటే అందరూ పడుతున్నాం. నేను చాలా స్పష్టమైన హామీ ఇచ్చా, దానికి కట్టుబడి ఉన్నా. డ్రైనేజ్ తాగునీరు పైప్ లైన్ వేసినది ఒకేసారి రోడ్లు వెళ్తాయి. ఒక 6-7 నెలలు పడితే ముందర ఈ 2 కార్యక్రమాలు పూర్తి చేసినా అది చేస్తాం. అది నా హామీ. థ్యాంక్ యూ అన్న. మెయిన్ మన ఆంధ్రాలో చాలా మంది జాబుల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న. చాలా మంది ఐటీ కంపెనీల కోసం వేరే వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారు, కానీ మన ఆంధ్రాలో ఎక్కడ లేవన్న ఐటీ కంపెనీలు. సో మీరు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఐటీ మినిస్ట్రీ తీసుకొని ఈ మంగళగిరిలో చాలా ఐటీ కంపెనీలు తీసుకురావాలని కోరుకుంటున్నాం అన్న. హైదరాబాద్ లో ఐటీ కంపెనీ యజమానులు అందరూ నాకు తెలుసు, తప్పనిసరిగా నేను తీసుకొస్తా కదా, బాధ్యత నాది. మళ్ళీ మిమ్మల్ని ఎందుకు తీసుకోమంటున్నాం అంటే, లాస్ట్ టైం మీరు చేసినప్పుడు ఇక్కడ ఐటీ కంపెనీస్ ఎలా వచ్చినాయో చూసాం. సో అప్పుడే అలా చేశారంటే మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మళ్ళీ చేస్తే ఇంకా చాలా ఐటీ కంపెనీలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం అన్న. అందుకని మా విషెస్ మళ్ళీ మీరు ఐటీ మినిస్ట్రీ తీసుకొని మంచిగా ఇక్కడ డెవలప్ చేయాలని. థ్యాంక్ యూ అన్న. మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత తప్పనిసరిగా పరిశ్రమలు నేను తీసుకొస్తా, అది నా హామీ. నమస్తే సారు, మాది మళ్ళీ సారు అన్న లోకేష్ అనండి చాలు. నమస్తే లోకేష్ గారు. థ్యాంక్ యూ. మీ వెనక పక్కనే మాది సెంటు స్థలం ఇల్లు అండి. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు నాయుడు గారి టైంలోని పిఎంఆర్ఏవై పథకం ద్వారా 1,50,000 కేంద్ర గవర్నమెంట్, ₹1,00,000 రాష్ట్ర గవర్నమెంట్ పథకంలో ఇచ్చారు. మేము కట్టుకోవడానికి అది 4 సంవత్సరాలు పట్టింది ఇల్లు పూర్తి చేసుకోవడానికి. అయితే దానికి ఇంటి పన్ను, సీలింగ్ లైట్లు, కింద టైల్స్ వేసామని చెప్పి 40,000 పన్ను కట్టమని చెప్పారు. ఆ పన్నుకిను వాటర్ లింక్కి వాటర్ తీసుకోవడానికి లింక్ పెట్టారన్నమాట. వాటర్ తీసుకోవడానికి ట్యాప్ కనెక్షన్ 4,000 40,000 40,000 అండి. పన్ను 40,000. ఆ 40,000 రూపాయలు కట్టలేక వాటర్ ట్యాక్స్ కడితే గానీ ఈ పన్ను ఇది వాటర్ కనెక్షన్ ఇస్తానంటున్నారు. ఇప్పుడు వాటర్ అనేది మొన్నటిదాకా రోడ్డు మీద ఉండేవి ట్యాపులు, ఆ ట్యాపులు మొత్తం పీకిస్తారు కమిషనర్ గారు. ఇప్పుడు మేము వేరే వాళ్ళ ఇళ్లలో బతిలాడి మేము నీళ్లు తీసుకోవాల్సి వస్తుంది. ఈ ట్యాక్స్ ని ప్యాలెస్ కట్టారా మీరైనా? లేదండి, సెంటు స్థలంలో ఇల్లు కట్టామండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లాగా ప్యాలెస్ కట్టుకున్నారా మీరు అని అడుగుతున్నా? లేదండి. 40,000 ఎందుకు వచ్చింది స్వామి? మరి 4 సంవత్సరాల పన్ను 40,000 అని చెప్పని వేశారన్నమాట. బట్ ఇల్లు ఇప్పుడు పూర్తయింది కదా? ఇల్లు ఇప్పుడు పూర్తయింది. దీనికిను మున్సిపల్ పన్నుకి అదే వాటర్ దానికి లింక్ పెట్టారు. 2 నెలలు ఉపయోగపట్టండి, నేను చూసుకుంటాను. అసలు ఇంటికి కుళాయి అందించాలి, నాకు వదిలిండి నా బాధ్యత. దానికి కూడా పన్నులు కూడా తగ్గించాలి. విపరీతం పన్నులు పెంచేశారు, చెత్త పన్ను పెంచేశారు, కరెంటు ఛార్జీలు విపరీతం పెంచేశారు, అన్ని పెంచేశారు. చెప్పే కదా 2వ బటన్, ఎర్ర బటన్ నొక్కుతూనే ఉంటాడు. ఆయనకి ఎప్పుడు డబ్బులు కావాలంటే నొక్కుతాడు ఎర్ర బటన్, నేను చూసుకుంటాను. తర్వాత ఈ రోడ్డు మేము నిలబడ్డది రోడ్డు అండి. ఇది రోడ్డు ఇది అవ్వలేదు, రోడ్డు అనేది అవ్వలేదు, మామూలుగా ఓపిక పెట్టండి, నేను చూసుకుంటానండి. అలా నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాను. ఇది పెద్ద పని కాదులే, ఈజీగా చేస్తాం. తల్లి ఇప్పుడు నేను చెప్పినంత చేయాలంటే మీరేం చేయాలి నాకు చెప్పండి. ఇప్పుడు గట్టిగా చెప్పండి. చాలా అద్భుతంగా స్పందించారు ఈరోజు. అమ్మ మీకు 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు ఎంపీ గారికి, 2వ ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి. ఎంపీ అభ్యర్థి గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక వ్యక్తి వచ్చారు.
ఆయన కూడా యువకుడే, నాకన్నా 3 సంవత్సరాలు పెద్దవాడు. బాగా కష్టపడేదానికి వచ్చాం. 2014లో నర్సరావుపేట ఎంపీ టికెట్ అడిగారు, కొన్ని కారణాల వల్ల ఆయనకి ఇవ్వలేకపోయాడు. ఆయన బాధపడకుండా వెళ్ళి ఇంకో 5 కంపెనీలు స్టార్ట్ చేశాడు, అద్భుతంగా సక్సెస్ అయ్యాడు. మొన్న నవ్వుతా చెప్పాను, ఆయన ఆస్తులో సగం వాటా టీడీపీకి ఇవ్వాలి. ఇంకా మేము టికెట్ ఇవ్వలే కనుక కంపెనీలు బాగా పెట్టాడు. తిరిగి సంవత్సరం క్రితం నన్ను కలిశారు. నేను మళ్ళీ వస్తాను, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్నారు. నేను చెప్పా, ఈ ఎండ మీరు తట్టుకోలేరు, ఈ దుమ్ము దుల్లో మీరు ప్రచారం చేయలేరు, ఎందుకండి అన్న. లేదు, నేను పట్టుదలతో పనిచేసేదానికి వచ్చాను, ప్రజలకి సేవ చేసేదానికి వచ్చా, కంపెనీలో పెట్టి ఇంత అద్భుతంగా చేశానంటే ఇంకా ఎంపీగా నేను ఎంత చేయగలుగుతానని మీరు ఆలోచించండి నాకు చెప్పారు. ఒక యువకుడు, ఉత్సాహవంతుడు. సో ఆయన్ని ఇంకొకగా నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ లోకేష్ ఇద్దరిని గెలిపించండి. మీ 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని నేను కోరుతున్నాను. అమ్మా, డబుల్ ఇంజిన్ రైలుకి 2 ఇంజిన్లు అంటే ఎంత స్పీడ్గా పరిగెడుతుంది. ఎంపీగా అయినా ఎమ్మెల్యేగా నేనుంటే ఇంకా నియోజకవర్గం రూపురేఖలు మార్చే బాధ్యత మేము తీసుకుంటాం. అమ్మా, 5350 ఓట్లతో ఓడిపోయాయి కదా, దాని పక్కన ఒక 0 పెట్టండి. ఎంత అది? 53,500 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. మా చంద్రబాబు నాయుడు గారి ఓటు మంగళగిరిలోనే, పవన్ అన్న ఓటు కూడా మంగళగిరిలోనే. మీరు నాకు ఎంత మెజార్టీ ఇస్తే అంత బలం వస్తుంది. రేపు ఇద్దరితో దెబ్బలాడాలి కదా, దెబ్బలాడి నిధులు తీసుకురావాలి కదా, నియోజకవర్గం అభివృద్ధి చేయాలి కదా. అందుకే భారీ మెజారిటీతో, కనీసం 53,500 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. కుర్రలందరూ చేస్తున్నందుకు మీ అందరి తరఫున వారికి ఘన స్వాగతం పలుకుదాం. అలాగే ఆదుకునేదానికి తోపుడు బండ్లు ఇచ్చాం, ఇస్త్రీ బండ్లు ఇచ్చాం, టిఫిన్ బండ్లు ఇచ్చాం. మహిళలు కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తే కాదు, ఉచితంగా కుట్టు మెషిన్ అందజేసాం. ఏర్పాటు చేసి ఉచితంగా చికిత్స కాదు, మందులు కూడా అందజేసింది తెలుగుదేశం పార్టీ. గ్యారెంటీగా ఎన్నుంటారు. డాక్టర్ అమ్మ ఉన్నారు, వాటర్ ట్యాంకర్ పంపించకపోతే 5 ట్యాంకర్లు పెట్టారు. నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్ ఎమ్మెల్యేగా చేశారు, దాంట్లో 5 సంవత్సరాలు మంత్రిగా చేశారు. ఆయన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఆలోచించండి, ఒక్కసారి గుండెపైన చేయబెట్టుకుని ఆలోచించండి. నేను చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, కుటుంబాల కోసం హెల్త్ క్లినిక్ పెట్టారా, ఉచితంగా మందులు అందజేశారా, తోపుడు బండ్లు ఇచ్చారా, మహిళలు సొంత కాలంలో నిలబడడానికి ఒక్క కుటుంబ మెషిన్ వాళ్ళు ఇచ్చారా తల్లి హైదరాబాద్ లో. కానీ నేను తిరిగిన తిరుగుడికి ఇప్పుడు మంగళగిరి గల్లీలని నాకు తెలుసు. మన మంగళగిరి నియోజకవర్గంలో ఎంత తల్లి, ఇది అన్యాయం. మళ్ళీ స్కూల్ రోజులు గుర్తొస్తాయి. స్కూల్లో బాగా అల్లరి చేసేవాళ్ళు. మాకు యువకుడితో ఉత్సాహవంతుడు, పనిచేసేది వచ్చాడు. దయచేసి నా తెల్ల గిడ్డలు చూసి ముసుకోవడం కొత్తది. కరగట కమలాసన రంగి మంచి గొడవ. నేను 2 గడపలు దాటితే మన అక్కడ మన ఇంకో పక్కనే కృష్ణమ్మ ఉంది. ఆ నీరు తీసుకొచ్చి శుద్ధి చేసి పైప్ లైన్ అని ఈ సభాముగా నిరుపేద కుటుంబాలు ఉన్నారు. తెచ్చి తాళాలు అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముగా నేను మళ్ళీ భావిస్తున్నాను. చివరికి క్వార్టర్ బాటిల్ కూడా పెంచాం.
ఇవాళ ఉద్యోగాలు రావాలి కదా, మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి కదా. ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? ఒక్కరి ఇంటి ముందర డ్రైన్ వేశారా తల్లి? లేదు. ఇమాం మౌజులకి గౌరవ వేతనం ఇచ్చాం. మైనార్టీ సోదరులు హజ్కి వెళ్ళాలంటే సబ్సిడీ కూడా డబ్బులు అందజేసింది మన ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వ అధికారులు చెప్పాలమ్మా, డాక్టర్ సంఘంలో లెక్కలు మారుస్తారు. ముగ్గురుంటే ఎంతమ్మా? 45,000 రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తాం. బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నా. తల్లి పనిచేసేదా ఈ 5 సంవత్సరాలు నేను పనిచేస్తాను. 6 నిమిషాలు మీకోసం కష్టపడతాను. గత 25 సంవత్సరాలుగా మనకు జరిగిన అన్యాయాన్ని వడ్డీతో సహా చెల్లించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. రెండోది, భారతదేశంలో 4,000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చిరునామా కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం మీ అందరికీ హామీ ఇస్తూ ఉంటే నాకు తెలియజేయవలసింది మిమ్మల్ని కోరుతున్నా. మీరు మీ స్థానంలో చేర్చుతాం. మాకెందుకు రాలేదని నేను అడుగుతానికి వచ్చాను. ఈ మాటకి మీరేమంటారో అనండి, నేను ఇవి వెళ్ళిపోతాను. మీకు అందరికి కూడా మాకు లేదండి అంత నేను ఇస్తాను అని అన్నాడు. కానీ అందరికి రేషన్ కార్డు రాకపోతే ఏం రాదు. రేషన్ కార్డు వస్తే ఆటోమేటిక్ ఇతర సంక్షేమ కార్యక్రమాలు అది వివరాలు నేను తీసుకుంటామా, నేను చేస్తాను. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. 5,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చాను. నెల మారే లోపల 4,95,000 రూపాయలు మీ అకౌంట్లో జమ చేశాం. ఈ ప్రభుత్వ అధికారులు వచ్చి ఆ కార్యక్రమం కూడా రద్దు చేసింది. వాటర్ పైప్ లైన్ ప్రాబ్లం సార్ 3 times మేము రిటర్న్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. వస్తాము చూస్తాము అన్నారు కానీ లేదు. ఏ టైం పడితే ఆ టైంకి వాటర్ వదలటం. 3:34 ఎర్లీ మార్నింగ్. ఏ టైంలో చేస్తాము ఎప్పుడు పట్టుకోవడం కూడా అర్థం కావట్లేదు. అందరం చాలా ఇబ్బంది పడుతున్నాం. అది కాకుండా మా నాన్నగారండి అక్కడ ఉన్నారు. నమస్కారం అండి. హౌస్ ఉందండి సార్, కానీ ఎటువంటి జాబ్ లేదు, ఏమీ చేయట్లేదు. ఏదో హౌస్ ఒక్క 2-3 ఫీట్స్ ఏదో ఉందని ఇస్తున్న పెన్షన్ ఆపేశారు సార్. ఆయనకి ఎటువంటి ఆధారం లేదు. కొంచెం అవి మీరు కనుక్కుంటారని చెప్పేసి అని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నీరు తీసుకొస్తే ఇబ్బంది ఉండదు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఆ విషయంలో. ఆ నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటాను. తల్లి 24 గంటలు నీరు ఇవ్వాలని నేను నా కళ. దానిపైన తప్పనిసరిగా నేను వర్క్ చేస్తాను. మొదటి. రెండోది, పెన్షన్ విషయం చెప్పారమ్మా. రేపు ఎన్నికల తర్వాత మళ్ళీ రచ్చబండ పెడతా కదా, ఇలాంటి వ్యక్తిగత ఇష్యూలు నేను టేకప్ చేస్తాను. నాదే అది నేను తీసుకుంటాను. లాస్ట్లో అందరితో ఫోటో ఎగినప్పుడు నేను తీసుకుంటాను. ఐ ప్రామిస్. థ్యాంక్ యూ. నోటిఫికేషన్ ఇచ్చి ఒక పద్ధతి ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలి తల్లి. ఇది యూపీపీఎస్సీ షెడ్యూల్ ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. అదేవిధంగా డిఎస్సీ కూడా ఏర్పాటు చేసి 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ. అలాగే సామూహికంగా ఉపయోగపడేది ఏంటంటే మన మంగళగిరిలో పారిశుద్ధ్యం కానీ రోడ్లు కానీ చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. సో అది అందరికీ పబ్లిక్గా ఉపయోగపడేది. దానిపైన ప్రత్యేక శ్రద్ధ పెడతారని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ రోడ్లు డ్రైనేజ్లు మీరు అంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం, వాటి భూగర్భంగా వేస్తామని. సో దాని గురించి కూడా మీరు ఇంకోసారి ఆలోచించాలని ఇంకోసారి గుర్తు చేస్తున్నాం. అది అయిపోతుంది, కానీ ప్రజల్లో కూడా కోరుతున్నా, మనలో కూడా చైతన్యం రావాలమ్మా. చెత్త ఎందుకు మన రోడ్డు పైన వేస్తాం? చెత్త బుట్టలు ఇస్తాం, బయట ఎక్కడేయాలో కూడా చెప్తాం. చెత్త దయచేసి రోడ్డు పైన వేయకూడదు. సో మొత్తం క్లీనప్ చేద్దాం. మన పట్టణం మొత్తం ఆదర్శ పట్టణంగా చేయాలంటే మొత్తం క్లీనప్ చేయాలి, భూగర్భ డ్రైనేజ్ చేయాలి, వాటర్ పైప్ లైన్ ఇవ్వాలి, దాని తర్వాత రోడ్ వేయాలి. ఆ బాధ్యత తీసుకుంటా. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో కాదు, స్వచ్ఛ భారత్ లో మంగళగిరి మున్సిపాలిటీ నంబర్ 1 ఉండాలని నా లక్ష్యం. దానికి మీ అందరి సహకారం కావాలి. బాధ్యత తీసుకుందాం 100%. అన్ని బజార్ తిరిగి అన్ని అడిగేసాము, అందరినీ అడిగేసాము. మొన్న టిక్కో ఇల్లు గారికి వెళ్ళి ఆర్కే గారి దగ్గరికి వెళ్ళాం. ఇల్లు ఇవ్వండి అంటే దాని దగ్గర పిఐఓ, ఆయన గారి దగ్గర పిఐఓ మరి 50 ఏళ్ళు కడితే ఇల్లు ఇస్తామమ్మా అని చెప్పాడు. అతను ఎవరో తెలియదు. 25,000 కట్టామండి. ఇస్తానని చెప్పి చాలా ఇబ్బంది పెట్టారు. మేము 14 సంవత్సరాల నుంచి అద్దెకుంటున్నాం సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం.
రేషన్ కార్డులో కొంచెం పేరు మిస్సింగ్ అయింది. దానికి రాలేదని చెప్పి మాకు ఇల్లు ఇవ్వలేదండి సార్. చాలా సార్లు కాడికి తిరిగాం. మీరు గెలిస్తే మాకు వస్తాయని నమ్మకం లోకేష్ గారండి. లోకేష్ గారికి మన ఓట్లు! లోకేష్ గారికి మన ఓట్లు! మళ్ళీ గెలిస్తే అంటే ఏంటి తల్లి? గెలిచిన వెంటనే మీరు చెప్పండి సార్. థ్యాంక్ యూ అమ్మా. ఓకేనా? లాస్ట్ క్వశ్చన్. ఈ 4 సంవత్సరాల్లో సార్ మా అమ్మాయి పెళ్లి చేశారు. నేను చెప్పారు పెళ్లి కానుక ఇయ్యలేదు జగన్మోహన్ రెడ్డి. డోకరా వాళ్ళకి రుణమాఫీ పడట్లేదు. నేను అందుకని మీరు వచ్చారా అని చెబుదామని వచ్చాను సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ కి కరెంట్ లేకుండా ఉండాలి. ఈ మధ్య నొక్కుతున్నాడు కానీ ఏం పడట్లా. వచ్చింది అది కాదు కాదు అంటాడు కానీ ఏం పడదు డబ్బులు. అలాంటి సమస్య ఉందమ్మా. సార్ నేను చూసుకుంటాను. నేను 1,00,000 రూపాయలు వడ్డీ తెచ్చి కడుతున్నా 3 రూపాయలు కడిగి సార్. నాకు అర్థం. అన్న నా పేరు మంజుల. నమస్తే అన్న. మీరు చేసిన పాదయాత్ర మేము కూడా చేయలేము ఇంట్లో నుంచి. అది ఒకటి. మీరు ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళారు. మా కష్టాలు చెప్పుకునే కన్నా మీరు చూశారు కాబట్టి మీకే ఎక్కువ తెలిసిద్ది. అదొకటి. మాకు ఒక సిస్టర్ ఉంది. తనకి భర్త చనిపోయాడు. వాళ్ళ అమ్మాయి పీజీ చేస్తుంది. మన కష్టాలు మన లోకేష్ అన్న వస్తాడు అప్పుడు గ్యారెంటీగా తీరుస్తాడని చెప్పాను. మీరు నాకు ఒక్క హామీ ఇవ్వండి చాలు. కోహినూరు వజ్రం ఎక్కడో బ్రిటిష్ వాళ్ళు ఎత్తుపోయారనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు మీ రూపంలో మాకు పంపించారు. అది గుండెల్లో మనసుకి అత్తుకొని చదువుతున్నాను. నేను ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు మన ఓటమి గెలుపుకు పునాది. అది నాకు ఎంతో సంతోషంగా గర్వంగా ఉంది. మా చెల్లి కోసం మీరు ఒక్కటి ఇల్లు తాకట్టు పెట్టుకొని తను కష్టపడి చదివించుకున్నది వాళ్ళ అమ్మాయిని. చదివిస్తుందమ్మా. షాపులో పనిచేస్తుంది మామూలుగా. కాకపోతే మన లోకేష్ అన్న వస్తాడు కంపల్సరిగా నేను తీసుకెళ్తాను. ఏం చేయాలి తల్లి? ఏం చేయటం కదా ఇప్పుడు జాబ్ చదువుతున్నారు సార్. జాబ్ కల్పించారు. అందుకని మీరు ఆ అమ్మాయి వస్తే ఏదో ఒకటి తనకి ఇల్లు తాకట పెట్టుకొని 2 లక్షలు పెట్టి చదివించుకుంది. మంచి కాలేజీలో చదివిస్తుంది. ఎందుకంటే భవిష్యత్తు బాగుండాలని మీరు చెప్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మన అన్న లోకేష్. నాకు అన్నలేని లోటు మీరు మాకు తీరుస్తున్నారని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈరోజు. అప్పుడు 5,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. ఈ రోజు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని నేను పందెం కట్టి చదువుతున్నాను. ఇది మాత్రం 100% చదువుతున్నాను. కోహినూరు వద్దు మన దగ్గర ఉంది ఎక్కడో పోయిందని మనం బాధపడుతున్నాము. అది నమస్కారం అన్న. ఇంకందుకని మాట్లాడలేకపోతున్నాను. మళ్ళీ ఇంకొకటి అన్న. ఒకటి శ్రీశక్తి ద్వారా నేను లబ్ధి పొందాను. మిషన్ 8th బ్యాచ్గా. నాకు ఆ రోజు ప్రతి దాంట్లో పాల్గొన్నాను. మీ బిడ్డను ఇడిచిపెట్టి మా కోసం కష్టపడ్డావు. అది ఈ రోజు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా పిల్లల్ని ఇడిచిపెట్టి వెళ్ళలేని పరిస్థితులు వచ్చినాయి కానీ మీరు మాత్రం ఫ్యామిలీ మొత్తం వచ్చారు. కానీ ప్రతి ఒక్కళ్ళు కృతజ్ఞతగా గుండెని పట్టుకొని చెప్పి ఓటేయాలి. ఇది మాత్రం 100% చెబుతున్నాను. బ్రహ్మని మిమ్మల్ని అందరం చూసి ఇప్పుడు ఈ స్త్రీ శక్తిని కుప్పం హిందూపూర్లో కూడా చేయాలని అసలుకి మామూలుగా లేదన్న. అసలుకి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ రోజు ఇక్కడికి వచ్చాను. మొన్న బ్రాహ్మణి గారు వదిన గారు ఈ దగ్గరికి వెళ్ళలేదని నేను ఫీల్ అవుతుంది కానీ ఏదో ఒక రోజు కనపడదు. అది మాత్రం 100% చెబుతున్నానన్న. కానీ మా చెల్లికి మాత్రం మీరు ఏదో ఒక హెల్ప్ చేయండి. నాకు ఒక్క హామీ ఇవ్వండి చాలన్న. మా చదువుకి ఎంత ఖర్చైనా పర్వాలేదు. బాగా చదువుచాలి పిల్లలు. చదువే మనకి భవిష్యత్తు. నేనేం చేయాలి నేను చూసుకుంటాను. పర్లేదు కడతాం. థ్యాంక్ యూ అమ్మాయి. ఇప్పుడు నేను చెప్పినంత చేయాలంటే మీరేం చేయాలి తల్లి? గట్టిగా చెప్పాలి. ఇంకా నుంచి కూడా చెప్పాలి. ఓటేయాలి తల్లి. నీకు 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి, 2వ ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి. ఎంపీ అభ్యర్థిగా ఉన్న చంద్రశేఖర్ గారి గురించి కూడా 2 మాటలు చెప్పాలి. 6 అడుగులు అందగాడు. 6 అడుగులు అందగాడు. ఈ మధ్య కొంచెం నల్లబడ్డాడు అంతే. బాగా తిరుగుతున్నాడు. అమ్మ 2014లో నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయాలని వచ్చాడు తల్లి. కానీ అప్పుడు కొన్ని కారణాలు టికెట్ ఇవ్వలేకపోయాం. కానీ నేను అదే పడలా. తిరిగి వెళ్ళి మళ్ళీ బాగా కష్టపడి పనిచేసి 5 కంపెనీలు స్థాపించి సక్సెస్ అయ్యాడు. మళ్ళీ తిరిగి వచ్చి ప్రజలకు సేవ చేయాలని వచ్చాడు. ఆయనకు అవసరం లేదు ఈ ఎండలో తిరగాల్సిన అవసరంలా, ఈ దుమ్ము గిల్లో తిరగాల్సిన అవసరంలా. కానీ గుంటూరు పార్లమెంట్ రూపురేఖలను మార్చాలి. నా తల్లి ఏదైతే ఆయన ఆలోచనలే అది వాడి ఎట్లయితే కంపెనీ స్థాపించి బాగా చేశాడో అదే ఆలోచనలతో గుంటూరు పార్లమెంట్ ని అభివృద్ధి చేయాలనుకున్న వ్యక్తి చంద్రశేఖర్ గారు. అందుకే తల్లి మీకు 2 ఓట్లు ఉంటాయి. ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ లోకేష్ ని
మీ 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. పనిచేసేదానికి వచ్చాం. మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి, ఇద్దరిని గెలిపించండి. ఎందుకంటే డబుల్ ఇంజన్, ఎంపీగా అయినా ఎమ్మెల్యేగా నేనుంటే ఇంకా నియోజకవర్గం ఎంత స్పీడ్గా వెళ్తుందో ఆలోచిస్తాం. సో ఇద్దరిని గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మా పిల్లలందరూ అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. 350 ఓట్లతో ఓడిపోయాలి. ఓడిపోయిన రోజు బాధ కలిగింది తల్లి, కానీ 2వ రోజు ఆ బాధ నిరుపేద కుటుంబాలు సొంతకాల మీద నిలబడాలంటే తోపుడు బండ్లు ఇచ్చాం. ఇస్తే మట్టి ఖర్చులు కూడా 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాం. మహిళల్ని మీ లోకేష్ 5 వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలిచ్చాడు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది. అంటే తల్లి ఒక యువకుడిని ఉత్సాహవంతుడు, కొంచెం తెల్లగడ్డ వచ్చింది అంతే. మంగళగిరిలో పుట్టి పెరగలేదు, నేను పుట్టి పెరిగిన హైదరాబాద్ మీ అందరు తెలుసు. తిరిగాను కనుక ఒక అవగాహన వచ్చింది తల్లి. కానీ ఎప్పుడైతే నేను మంగళగిరిలో పోటీ, నాకు 2 లక్ష్యాలు తల్లి. మొదటిది పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గం, రెండోది భారత్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఈ సభాముఖానికి హామీస్తున్నాం. మన మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందు లాగుతుంది, వాళ్ళకి మనకి గొడవ. ఆ దోమ గుయ్యి అని వచ్చి కుడుతుంది, మళ్ళీ మలేరియా డెంగీ వచ్చేస్తుంది. అందుకే నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రెండవది నీటి సమస్య ఉంది, బాధ్యత నేను తీసుకుంటా తల్లి, నేను తీసుకుంటా. పదే బటన్ నొక్కినా అంటున్నాడు కదా, బటన్ నొక్కినా నొక్కుతాడు తల్లి 2 బటన్లు. ఆయన ఒక బటన్ అంటాడు, జరుగు జగన్ జరుగు జగన్ అని. అందుకే జగన్ కూడా జరుగు జరుగు మేము వస్తున్నాం అని చెప్తే దానికి అందరికి కాలింది, బాగా కాలిందా. మా ప్రదేశ్లో రోజు ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు లేదు, కానీ పన్ను మటుకు బాధుతారు. 5 సంవత్సరాలు జైల్లో పెట్టారు, అతనే పొడిపించుకుంటాడు, మళ్ళీ యాక్టింగ్ రాయ్ ఆయనే వేయించుకుంటాడు, మళ్ళీ అదొక యాక్టింగ్. 2014లో తండ్రి శవం వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 2019లో సొంత బాబాయిని ఆయన చంపేసి అక్కడ చేసేది చంద్రబాబు నాయుడు గారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. కేవలం పెన్షనే కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకి అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. జమ చేర్చి లక్షల అప్పు చేసి పిల్లల్ని చదివించారు. పిల్లలు చదువుకుని బయటకు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. ఇప్పుడు అదే గ్యాస్ ధర 1,200 రూపాయలు అయిపోయింది, బాగా కాలుతుంది. ఇంకా 6వ హామీ మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా గుర్తుపెట్టుకోవాలి. 2014లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది, అది అందరు తెలిసిన విషయమే. ఆయన ఆనాడు ఆంధ్ర రాష్ట్రం మన ప్రభుత్వం ఉన్నప్పుడే రంజాన్ తోఫా ఇచ్చాం, హజ్ యాత్రికులు సబ్సిడీ ద్వారా పంపించాం, దుల్హన్ పథకం పెట్టాం, ఇమాం మౌజంలకి గౌరవ వేతనం ఇచ్చాం, రంజాన్ మాసం వస్తే మసీదులకి రంగులేసేదాం కూడా మన ప్రభుత్వం నిధులు ఇచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, అధికారంలో వచ్చింది హత్యలు ఆత్మహత్యలు. అమ్మా, ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం. అలాంటిది నంద్యాలలో అబ్దుల్ సలాం ఆయన మొత్తం కుటుంబం ఆత్మహత్య చేస్తుంది, మొత్తం కుటుంబం. ఎందుకు చేశారని అందరూ అనుకున్నారు, అప్పుడు ఒక వీడియో బయటకు వచ్చింది, అబ్దుల్ సలాం రికార్డ్ చేశాడు. వైకాపా నాయకులు మమ్మల్ని వేధిస్తున్నారు, మా భూమిని ఆక్రమించారు, ఇంకా నేను ఆత్మహత్య చేసుకుంటేనే హాయన్ని మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నాను చెప్పారు. అమ్మ, పాదయాత్ర చేసినప్పుడు పుంగనూరు నియోజకవర్గంలో మిస్బా తల్లిదండ్రులు కలిశారు. మిస్బా బాగా చదువుతుంది తల్లి, అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్.
వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బా తల్లిదండ్రులు వేధించారు. మిస్బాకి టీసీ ఇచ్చి పంపించేశారు. అది తెలుసుకున్న మిస్బా తట్టుకోలేక మా తల్లిదండ్రులు హాయిగా ఉండాలంటే నేను ఆత్మహత్య చేసుకోవాలని మిస్బా ఆత్మహత్య చేసుకుంది. ఆ డైరీ చదివా. మొదటి పేజీలో రాస్తుంది మిస్బా, నేను బాగా చదువుకుంటా డాక్టర్ అవుతాను. అలాంటి మిస్బా చనిపోయింది. అమ్మ నర్సరాపేటలో ఇబ్రాహీం అని ఒక వ్యక్తి ఉన్నాడు. వాక్ భూముల తరపున పోరాడినందుకు నడి వీధిలో నరికి చంపేశారు వైకాపా నాయకులు. దుష్ప్రచారం చేస్తున్నారు. తెల్ల కాగితం మీద ప్రింట్ చేసి తీసుకొస్తున్నారు సిఏఏ గురించి. ఆ విషయం కూడా స్పష్టమైన హామీ నేను ఇవ్వదలుచుకున్నాను. అమ్మ సిఏఏకి మద్దతు పలికింది వైకాపా పార్టీ. వాళ్ళకి 31 మంది ఎంపీలు ఉన్నారు. లోక్సభలో మిథున్ రెడ్డి నాయకత్వంలో మద్దతు పలికారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి నాయకత్వంలో మద్దతు పలికారు. ఆయన ఆ బిల్ ని సమర్థిస్తూ మాట్లాడారు. ఆనాడు వీళ్ళ బిల్ చదవలేదు. వీళ్ళు ఎంత అన్యాయమో చూడండి. ఇప్పుడు మాట్లాడతారు మైనార్టీ సోదరులు ఇబ్బంది పడతారని. మైనార్టీ సోదరులు ఏం తెలుతున్నా, అమ్మా బిల్ నేను చదివా, నేను హామీ ఇస్తున్నా, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు, మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. అమ్మా తెలుగుదేశం పార్టీకి కులం తెలీదు, మతం తెలీదు, ప్రాంతం తెలీదు. తెలుగుదేశం పార్టీకి తెలిసేది ఒకటే, తెలుగోలు ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలనేది మా లక్ష్యం. అదే లక్ష్యంతో నేను పనిచేస్తానని ఈ సభాముఖం మీ అందరికీ హామీ ఇస్తూ, ఇది రచ్చబండ కార్యక్రమం. నాకు తెలిసిన సమస్యలపైన నేను హామీ ఇచ్చా. ఇప్పుడు మీకు ఏమైనా సమస్యలుంటే అది నాకు తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీకు అర్థమైపోయినా చెప్పండి, అసలు చెప్పమ్మా. నమస్తే. ఇదిగో ఈ అమ్మాయి ఉంది చూడండి. ఈ అమ్మాయి చనిపోయి 3 సంవత్సరాలైంది. తన భర్త అయితే తనకి పింఛన్ మాత్రం రావట్లేదు. ఎన్నో సమస్యల గురించి పాపం తిరుగుతుంది. ఇదిగో ఒక అమ్మాయి ఉంది తనకి. అలాగనే మాకు మాత్రం స్థలం లేదు. మేము అద్దెకుంటున్నాం. ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు. నన్ను గుంటూరు ఇచ్చారు, ఇక్కడికే వచ్చాము. నా 2 పిల్లల సాక్షిగా నాకు సమలం రాలేదు సార్. మీరే ఎట్టొకట దయ చూపించి మాకు ఎట్టొకట చూడండి సార్. మా చెల్లెమ్మ అడిగింది ఇల్లు కట్టించి అందజేయాలని. ఆ లక్ష్యంతో నేను పనిచేస్తా. ఇల్లు కట్టించి తాళాలు మీ చేతికి అందజేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే అండి. చెప్పమ్మా, దగ్గర పెట్టుకోమ్మా. మాది బాపనాయ్ నగర్ సార్. మెయిన్ గా మా బాపనాయ్ నగర్ లో డ్రైనేజ్ సమస్య ఆల్రెడీ మీరు చెప్పారు. మళ్ళీ సభాముఖంగా మీ ముందు తెలియజేయాలనేది మా అందరి కోరిక. డ్రైనేజీ సమస్య ఒకటి, అలాగే వాటర్ సమస్య. అలాగే మెయిన్ గా మేమందరం మీరు వచ్చిన తర్వాత మీ యొక్క పాలనలో మేమందరం కోరుకునేది ఏంటి అంటే, మెయిన్ గా యువతకు వచ్చేసేసి ఉద్యోగాలు అదే అనేది మాత్రం మేమందరం కష్టపడి పిల్లల్ని చదివించుకుంటున్నాం సార్. ఈ రోజున అందరం చదివించుకుంటున్నాం. ఆ పిల్లలు చదువుకున్న తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు వస్తేనే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. వాళ్ళు చదువుకున్న చదువుకి సాటిస్ఫాక్షన్ అనేది మాకుంటది, పేరెంట్స్ కూడా ఉంటది. అందుకని మేమందరం ముఖ్యంగా కోరుకునేది ఏంటి అంటే పిల్లల ఫ్యూచర్ కోరుకుంటున్నాం సార్ మీ దగ్గర నుంచి. అలాగే మా ముస్లిం సోదరులందరూ కూడా మేము కోరుకునేది ఏంటంటే, మెయిన్ గా ఎక్కడికైనా కానీ ముస్లిమ్స్ అంటే ఒక చిన్న చూపు ఉంది సార్, ఖచ్చితంగా ఉంది. ముస్లిమ్స్ అనే వాళ్ళకి ఖచ్చితంగా చిన్న చూపు అనేది ఉంది. భాయ్ బెహనో మేమందరంకి ఈ సమస్య అనేది మాత్రం మేము ఫేస్ చేస్తున్నాం సార్. ఆ సమస్య నుంచి మా అందరినీ బయటపడేయాలని చెప్పి మిమ్మల్ని సభాముఖంగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ మా అన్న చెల్లెళ్ళందరి తరపున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది. అలాగే మాకు చాలా సంవత్సరాల నుంచి తెలిసినటువంటి మా మాజీ కౌన్సిలర్ గారు, మా యొక్క సద్దిడ్ల సత్యానందం గారు మా అందరికి చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మా సపోర్ట్ అంతా మీకు మా సపోర్ట్ అందరి సపోర్ట్ ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మిమ్మల్ని చూసిన దాంట్లో కొద్దిగా తడబడ్డాము. సంబంధించిన పిల్లలకి అవగాహన లేదు, ఎక్స్పోజర్ లేదు. ఒక ఎక్స్పోజర్ కల్పించేదానికి ఒక కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి. అంటే పిల్లలు చదివిన తర్వాత ఇంకేం చేయొచ్చు. సో మనోళ్ళు చాలా మంది 10వ తరగతికి ఆపేస్తారు. ఎందుకు ఆపాలి? తల్లి అవగాహన లేక, ఎక్స్పోజర్ లేక. ఎందుకు ఎక్స్పోజర్ ఇవ్వకూడదు? ఇప్పుడు ఉదాహరణ, నేను స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశాను. మా కుటుంబంలో నేను ఫస్ట్ స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేసేదానికి వెళ్ళింది. నన్ను చూసిన తర్వాత బ్రహ్మి, దాని తర్వాత మా తోడల్లుడు భరత్ కూడా స్టాన్ఫర్డ్ ఎంబీఏ. అంటే ఎక్స్పోజర్, అవగాహన వస్తుంది మాకు. అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ఎలా చదువుకోవాలి అన్నీ నాకు ఐడియా వస్తుంది. ప్రధానంగా అది చేయాలని నేను నమ్ముతున్నాను. నంబర్ 1. రెండోది,
మైనారిటీ సోదరులు అవునన్నా కాదన్నా మీరు ఒక విషయం ఒప్పుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం ఎక్కువ ఎవరిది ఉందంటే ముస్లిం సోదరులోనే ఎక్కువ ఉంది. మీరు మీ శారీరక కష్టాన్ని నమ్ముకున్న వారు. ఏసీ మెకానిక్ ఎవరు? మైనారిటీ సోదరు. అవునా? ఆటో మెకానిక్ ఎవరు? మైనారిటీ సోదరు. బైక్ మెకానిక్ ఎవరు? మైనారిటీ సోదరు. అంటే శారీరక కష్టాన్ని మీరు నమ్ముకుంటారు. చదువుకి మీరేంటంటే ఎక్స్పోజర్ లేక 10వ తరగతికి ఆపేసి అందరు పనులకు వెళ్దామని వెళ్ళిపోతారు. ఎక్స్పోజర్ తీసుకురాలి. రెండోది ఆర్థికంగా ఆదుకోవాలి. అందుకే నేను పాదయాత్రలో స్పష్టమైన హామీ ఇచ్చా, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాను. ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నా. కిద్మత్ బ్యాంక్ మీ అందరు తెలుసు, చాలా అద్భుతంగా నడిపిస్తారు. వాళ్ళతో కూడా మాట్లాడా, తెలుసుకున్నా. ఎన్నికల తర్వాత రెండు కూర్చోవాలి, మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనుకున్నా మీ అందరి సహకారం కావాలని నేను కోరా. సో ఎక్స్పోజర్ ఆర్థికంగా ప్రోత్సహిస్తే పేదరికం నుంచి బయటికి తీసుకురావచ్చు అనేది నా లక్ష్యం. అప్పటి అభ్యర్థిగా నేను ఒక బీపీఓ కంపెనీ తీసుకొచ్చా. 150 మంది ఇప్పుడు పనిచేస్తున్నారు అక్కడ. 150 మంది పనిచేస్తున్నారు. చిన్న కంపెనీ, ఒప్పుకుంటున్నా, పెద్ద కంపెనీ కాదు. కానీ ప్రతిపక్షం పట్టుదల నాలో ఉంది, కమిట్మెంట్ నాకు ఉంది. నాకు చాలా మంది తెలుసు, మిత్రులు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు. వాళ్ళందరూ బతిమలాడే కాలో చేయదో పట్టుకుని లాక్కుంటే తీసుకొస్తాను. మన దగ్గర పెట్టుబడి పెట్టిస్తా. ఉద్యోగాలు, పిల్లలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇస్తానమ్మా, మీకు ఇస్తానమ్మా. వస్తానమ్మా. ముందర ఆమె లేసారు, తర్వాత తమ్ముడు, తర్వాత మీరు. అమ్మ చెప్పమ్మా. నేను తప్ప చెప్పు స్వామి. అది బ్లూ మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పురంధేశ్వరి గారు ఎక్కడ గాని మైనారిటీ సోదరు రిజర్వేషన్ తీయేస్తామని చెప్పలేదు. అమిత్ షా గారు ఎక్కడ గాని ఆంధ్ర రాష్ట్రంలో మైనారిటీ సోదరులు రిజర్వేషన్ తొలగిస్తారని చెప్పలేదు. చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను. ఆ రిజర్వేషన్ అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. అది కోర్టులో ఉంది. మేము మీ తరఫున పోరాడతాం. జేఎం అంది వచ్చిన తర్వాత తప్పనిసరి రిజర్వేషన్ అమలు చేస్తాం. అన్నా దయచేసి వాట్సాప్ లో చాలా చెత్తంతా వస్తుంది, అది నమ్మద్దండి. అది వచ్చినట్టే గూగుల్లో సెర్చ్ చేయండి ఆర్టికల్స్ కోసం. ఒక్క ఆర్టికల్ దొరకదు. పురంధేశ్వరి గారు ఎక్కడ మాట్లాడలేదు తప్పుడు ప్రచారం. ఓకేనా? ఏదైనా బోర్ వేపిస్తే ఆ బోర్ నీళ్ళని వాడుకుంటాం. డ్రైనేజీలు లేవు. డ్రైనేజ్ నేను చెప్పాను, చెప్పాను, చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. అన్ని రాసుకున్నాను. రెండోది బీఫామ్ కి శాశ్వత భూ హక్కు మీకు కల్పించాలి. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. ఓకేనా?